ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును రాజు, తీసుకొని రూపకి తినిపించు. అదేంటి రాజు, పులుపు తినాలి అనిపిస్తుందని రూప అడిగితే తినిపించాలి గాని రూప అడగకుండానే తినిపించడం ఏంటి? రూపా, నీకు పులుపు తినాలనిపిస్తుందా అమ్మా? అదేం ప్రశ్న విజయాంబిక? ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రతి అమ్మాయికి పులుపు తినాలనిపిస్తుంది కదా, నీకు తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి? ఏం రూపా, నీకు పులుపు తినాలనిపించట్లేదా? తినాలనిపించట్లేదు అంటే నేను ప్రెగ్నెంట్ కాదేమోనని నాన్నకి డౌట్ వస్తుంది. ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. అలా ఏం లేదమ్మా, అందరిలాగే నాకు పులుపు తినాలనిపిస్తుంది. నేను చెప్పాను కదా విజయాంబిక, తనకి పులుపు తినాలనిపిస్తుందని. ఏదో కవర్ చేద్దాం అనుకుంటే ఈ కోమలేంటి? తినవే, తిను, బాగా తిను. తినిపించు బాబా. అక్కకి చింతకాయలు చూస్తా ఉంటే నోరు ఊరుతున్నట్టుంది. తినిపించు. తీసుకోండి అమ్మాయి గారు, తినండి అమ్మాయి గారు. తినండి అమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు, చింతకాయ చాలా పుల్లగా ఉందా? కడుపుతో ఉన్న మనిషికి చింతకాయ పులుపు అనిపించడం ఏందమ్మాయి గారు? నిజంగా మీరు ప్రెగ్నెంటేనా? ఏమంటా ఉండావు మందారం? అక్క ప్రెగ్నెంట్ కాకుండానే అయినట్టు చెప్తా ఉండదని అనుమానిస్తోండావా? చచా, నేను అలా అనట్లేదు రుక్మిణమ్మా. మామూలుగా ఈ సమయంలో పులుపు తినాలనిపిస్తుంది కానీ ఎంత పులుపు తింటున్నా అంత పులుపు అనిపించదు. కానీ అమ్మాయి గారు మాత్రం చాలా పులుపు ఫీల్ అయినట్టున్నారు, అందుకనే అడిగాను. రే, ఈ మందారం ఒకతే ప్రతిదానికి మధ్యలో పుల్లలు పెడతా ఉంది. ముందు దీన్ని కంట్రోల్లో పెట్టాలి. దాన్ని కంట్రోల్లో పెట్టే సంగతి నేను చూసుకుంటాను కానీ ముందు కోమలిని ప్రాబ్లం నుంచి గట్టెక్కించాలి మమ్మీ. చిన్నమ్మా, ఈ సమయంలో పులుపు అనిపిస్తుందా? అనిపించదమ్మా. ఏందత్తా నువ్వు చెప్పు, పులుపు తింటే పులుపు అని తెలుస్తుందా? అబ్బా, తెలీదు, పులుపు తెలీదు. మరైతే అక్కకి మాత్రం పులుపని ఎందుకు తెలుస్తా ఉండాది? ఏమక్క, పెద్దగా నాకు పులుపేం తెలియట్లేదు. చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం పచ్చి చింతకాయని తింటున్నాను కదా, స్టార్టింగ్ లో అలా పులుపు అనిపించింది అంతే. ఇప్పుడు తింటాను చూడండి.
ఇప్పుడు తినక తప్పేలా లేదు దేవుడా. రాజు, తన కోసం మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చావుగా, తినిపించు. చాలు నాన్న, నాకు తినాలనిపించినప్పుడు తింటాను. ప్రస్తుతానికి చాలు నాన్న. రాజుబాబు అంత ప్రేమగా తెస్తే ఒక్క చింతకాయ తిని చాలంట విందక్క. నేనైతే ఈడుండేవన్నీ తినేదాన్ని. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా డబ్బా చింతకాయలు ఒకేసారి తినేశాను. ప్రేమతో పెడితే కాదనకూడదు అమ్మాయి గారు. రాజు, నువ్వు తినిపించు. తినండి అమ్మాయి గారు. రాజు, ఇప్పుడు నేను తినిపిస్తా. రండి అమ్మగారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకు తినాలనిపిస్తుంది కదా పులుపు. తినమ్మా. తిను రూపా, తిను. పులుపే కదా, భరించేద్దాం అనుకుంటున్నావేమో. అవసరానికి మించి తింటే ఏమవుతుందో తెలుసా? రక్తహీనత కలుగుతుంది. తల తిరుగుతుంది. ఒళ్ళంతా దురదలొస్తాయి. చర్మ వ్యాధులు కూడా వస్తాయి. ఆలోచించుకో. అవన్నీ భరించడం ఈజీనా? నిజమేంటో నలుగురిలో ఒప్పుకోవడం ఈజీనా?